బ్రతుకుపై విసుగు పుట్టినప్పుడు ఏం చేయాలి? ఏబు ఇచ్చే ధైర్యం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు మనం దేవుని వాక్యము నుండి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ధ్యానించుకుందాం. మనలో చాలామంది జీవితంలో ఏదో ఒక సమయంలో తీవ్రమైన కష్టాలను, బాధలను అనుభవించి ఉంటాం. కొన్నిసార్లు ఆ బాధ ఎంతగా ఉంటుందంటే అసలు నా బ్రతికే ఎందుకు అనిపిస్తుంది. సరిగ్గా అలాంటి ఒక పరిస్థితిలో ఉన్న భక్తుడైన యేబు మనసులో నుండి వచ్చిన మాటలను ఈరోజు మనం చూద్దాం. యేబు గ్రంథము 10వ అధ్యాయం 1 మరియు 2 వచనాలు. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది. నేను అడ్డు లేకుండా అంగలార్చెదను. నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను. నా మీద నేరము మోపకుండకుము. నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పెదను. ఈ మాటలు గమనించండి. ఇవి విశ్వాసం లేని వ్యక్తి పలికిన మాటలు కావు. దేవుని దృష్టిలో యథార్థవంతుడు, న్యాయవంతుడు అని పేరు పొందిన యోబు పలికిన మాటలు. మరి ఆయన ఎందుకు ఇలా అంటున్నాడు? దీని నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? 1, మన బాధను అంగీకరించడం. యేబు ఏమంటున్నాడు? నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది. ఆయన తన బాధను దాచుకోలేదు, నటించలేదు. నేను విశ్వాసిని, నాకేం కాదు అని పైకి గంభీరంగా ఉండలేదు. తన మనసులో ఉన్న తీవ్రమైన వేదనను ఒప్పుకున్నాడు. మన జీవితంలో కూడా కష్టాలు వచ్చినప్పుడు మనం బాధల్లో ఉన్నామని ఒప్పుకోవడం మొదటి మెట్టు. మన భావోద్వేగాలను దేవుని ముందు నిజాయితీగా అంగీకరించాలి. రెండవదిగా దేవునితో నిజాయితీగా మాట్లాడటం. రెండవదిగా నేను అడ్డు లేకుండా అంగలార్చెదను అంటున్నాడు. అంటే నా బాధను, నా వేదనను ఎటువంటి ఫిల్టర్ లేకుండా నీ ముందు కుమ్మరిస్తాను అని దేవునితోనే చెప్తున్నాడు. మన ప్రార్థనలు ఎప్పుడు అందంగా, పొందికగా ఉండాల్సిన అవసరం లేదు. మనం మనసు బాగోలేనప్పుడు మనకున్న కోపాన్ని, నిరాశను, ప్రశ్నలను అన్నిటినీ దేవుని పాదాల దగ్గర పెట్టవచ్చు. ఆయన మనల్ని ప్రేమించే తండ్రి. మనం దాపరికం లేకుండా మాట్లాడినప్పుడు ఆయన వింటాడు. మూడవదిగా సమాధానం కోసం దేవుణ్ణి అడగటం. చివరిగా ఏమంటున్నాడో చూడండి. దేవా, నా మీద నేరము మోపకు. అసలు నువ్వు నాతో ఎందుకు ఇలా చేస్తున్నావో, ఎందుకు వాదిస్తున్నావో నాకు తెలియచేయి అని అడుగుతున్నాడు. యేబు దేవుణ్ణి తిరస్కరించట్లేదు, దేవుని నుండి పారిపోవట్లేదు. కానీ తనకున్న ప్రశ్నలతో దేవుని దగ్గరికే వస్తున్నాడు. ప్రభువు, నాకు అర్థం కావట్లేదు, నాకు సమాధానం ఇవ్వు అని అడుగుతున్నాడు. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు దేవా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనిపిస్తుంది. ఆ ప్రశ్నలను మనలోనే అణిచివేయకుండా యోబులాగా దేవుని సన్నిధిలోనే వాటిని అడగాలి. సమాధానం వెంటనే రాకపోయినా మనం ఆయనను అడగడం ద్వారా ఆయనపైనే ఆధారపడి ఉన్నామని చూపిస్తాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్పింది ఏంటంటే, నీవు కష్టాలలో ఉన్నప్పుడు, నీ బ్రతుకుపై నీకే విసుగు పుట్టినప్పుడు
కృంగిపోకు. నీ బాధను ఒప్పుకో. నీ హృదయాన్ని నా ముందు కుమ్మరించు. నీ ప్రశ్నలతో నా దగ్గరికే రా. నేను నిన్ను తోసివేయను. నీకు జవాబిస్తాను. నిన్ను ఓదారుస్తాను అని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మీలో ఎవరైనా ఏవు వంటి పరిస్థితులలో ఉన్నట్లయితే ధైర్యం తెచ్చుకోండి. ఆయన తప్పక మీ ప్రార్థన విని మీకు శాంతి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఏవు జీవితం ద్వారా మాతో మాట్లాడు అందుకు వందనాలు. మాలో ఎవరైనా తీవ్రమైన వేదనలో నిరాశలో ఉంటే వారిని మీరు దర్శించండి. వారి హృదయాలను మీ ముందు కుమ్మరించుటకు సహాయము చేయండి. మీరే వారికి సమాధానమై శాంతి అయి తోడుగా ఉండమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.